హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజుతో నేను మీతో రాను అని అన్న కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య రాజు మీద కోపంతో తన వల్ల ఇంట్లో సమస్యలు ఉండకూడదు అని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలా కావ్య సడన్ గా రావడం చూసి కనకం కావ్యని, అదేంటే కావ్య ఇంత సడన్ గా వచ్చావేంటి, పైగా ఒక్కదానివే వచ్చావేంటి, అల్లుడు గారు నీతో ఎందుకు రాలేదు అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అప్పుడు కావ్యకి చాలా కోపం వచ్చి, ఏంటమ్మా నాకు రావాలనిపించినప్పుడు పుట్టింటికి వచ్చే స్వతంత్రం కూడా లేదా, ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, మీ అల్లుడు గారు లేకపోతే నేను ఒక్కదాన్ని ఇంటికి రాకూడదా అని అంటుంది. అప్పుడు కనకం కావ్య కోపాన్ని చూసి మళ్ళీ ఏదో గొడవ జరిగిందని, కావ్య రాజుల మధ్య ఏం గొడవ జరిగిందోనని, ఇద్దరు మళ్ళీ ఇలా దూరంగా ఉంటున్నారని కంగారు పడి, అది కాదు కావ్య, ఏం జరిగిందోనని తెలుసుకోవాలి కదా, తల్లిగా నా బాధ్యత కదా అని అంటుంది. అప్పుడు కావ్య, చూడమ్మా, నేను ఆయన మీద కోపంతో అలిగి పుట్టింటికి వచ్చేశాను, చాలా, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయా అని అంటుంది. అప్పుడు కనకం, అసలేం జరిగింది కావ్య, ఎందుకు అలిగావు, అల్లుడు గారు ఏమన్నా అన్నారా, పోనీ మీ అత్తయ్య ఏమన్నా అందా, నాకు తెలిసినంత వరకు మీ అత్తయ్య కూడా నీకు సపోర్ట్ గానే ఉంటారు, ఏం జరిగింది కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య, ఆయన నా కడుపులో ఉన్న బిడ్డని తీయించుకోమంటున్నారమ్మా అని అంటుంది. ఆ మాట వినగానే కనకం మూర్తిలు ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు మూర్తి, ఏం మాట్లాడుతున్నావమ్మా కావ్య, అల్లుడు గారు నీ కడుపులో ఉన్న నీ బిడ్డని తీయించుకోమంటున్నారా అని అంటాడు. అప్పుడు కనకం, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటుంది. అప్పుడు కావ్య, నిజం మాట్లాడుతున్నానమ్మా, ఆయన నా కడుపులో ఉన్న నా బిడ్డని చంపడానికి ఇప్పటికే 2 సార్లు ప్రయత్నించారు అని అంటుంది. అప్పుడు కనకం, నిజంగా నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు కావ్య, నువ్వు తల్లి కాబోతున్నావని అల్లుడు గారు చాలా సంతోషపడ్డారు కదా, కానీ అల్లుడు గారు మీ కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకోవడం ఏంటి, అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు కావ్య, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవడానికే ప్రయత్నాలు చేసి చేసి నేనే అలసిపోయి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసానమ్మా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయన మాత్రం నోరు విప్పడం లేదు, నిజాన్ని బయట పెట్టడం లేదు, అదేమన్నంటే నా కారణాలు నాకున్నాయి అని అంటున్నారు, కానీ ఆ కారణం ఏంటో కూడా చెప్పడం లేదు, అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ముందు వెళ్ళి టిఫిన్ తీసుకురా అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు కనకం, ఏంటి దేవుడా ఇది, నా కూతురు తన భర్తని దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడింది, స్వయాన తన భర్తే తన కడుపులో ఉన్న బిడ్డని ఎవరి బిడ్డ అని అనుమానించినా కానీ నా కూతురు తట్టుకొని ఆ ఇంట్లోనే ఉంది, చివరాఖరికి అంతా బాగానే ఉంది, కూతురు అల్లుడు ఇద్దరు సంతోషంగా ఉన్నారు అని అనుకున్న సమయానికి ఈ సమస్య ఏంటి దేవుడా, నా అల్లుడు తనకి పుట్టబోయే బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నారు, నిజాన్ని ఎందుకని బయట పెట్టడం లేదు, అసలేం జరుగుతుంది దేవుడా అని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి అపర్ణ కనకానికి కాల్ చేస్తుంది. అప్పుడు కనకం, చెప్పండమ్మా అని చాలా డల్ గా మాట్లాడుతుంది. అప్పుడు అపర్ణ, కనకం కావ్య అక్కడికి వచ్చిందా అని అంటుంది. అప్పుడు కనకం, వచ్చిందమ్మా అని అంటుంది. అప్పుడు అపర్ణ, సరే కనకం నేను ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతూ ఉంటే అప్పుడు కనకం, అమ్మ ఒక్క విషయం, అల్లుడు గారు ఎందుకని తన బిడ్డని చంపాలనుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు అపర్ణ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నలాగా మారిపోయింది ఈ ప్రశ్న కూడా, వీడు ఎందుకని వాడి బిడ్డని చంపాలనుకుంటున్నాడో మాకెవ్వరికి అర్థం కావడం లేదు, పోనీ వాడిని నిలదీసినా నిందించినా ఏం చేసినా కానీ నిజాన్ని మాత్రం బయటకి చెప్పడం లేదు అని కాల్ ని కట్ చేసేస్తుంది. కావ్య పెట్టుకునే లాంటి అనౌక్ గోల్డ్ ప్లేటెడ్ ఆర్టిఫిషియల్ స్టోన్ స్టడెడ్ ట్రయాంగులర్ స్టడ్స్ మీకు కూడా కావాలా, అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కనకం, అసలేం జరుగుతుందండి అని అంటుంది. అప్పుడు మూర్తి, ఏమో కనకం, నాకు అదే అర్థం కావడం లేదు, అమ్మాయి కోసం అల్లుడు గారు వస్తారు కదా, అల్లుడు గారినే నేరుగా అడుగుదాము అని అంటాడు. అప్పుడు కనకం, అదే చేయాలండి అని అంటుంది. అపర్ణ, రాజ్, కావ్య తన పుట్టింటికే వెళ్ళిందంట, వెళ్ళి నా కోడలిని నా ఇంటికి తీసుకొనిరా అని అంటుంది. అప్పుడు రాజ్, నేనెందుకు వెళ్ళాలి, నాకేమన్నా మీ కోడలు వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళిందా అని అంటాడు. అప్పుడు సుభాష్, ఒక్క మాట కూడా మాట్లాడకుండా
వెళ్ళి కోడలిని ఇంటికి తీసుకొనిరా. ఇప్పటికే నువ్వు చేసినవి, ఈ ఇంట్లో జరిగినవి చాలు అని అంటాడు. అప్పుడు రాజ్ అది కాదు డాడ్ అని అంటాడు. అప్పుడు అపర్ణ నువ్వు మాకింకేం చెప్పకురా, వెళ్ళి కోడల్ని తీసుకురా అని అంటుంది. అప్పుడు రాజ్ ఇక తప్పక కావ్య కోసం కనకం వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు కనకం, మూర్తిలు ఇద్దరు రాజుని చూసి చాలా సంతోషపడతారు. అప్పుడు కనకం ఏవండి అల్లుడు గారు వచ్చారండి అని చాలా సంతోషంగా ఉంటుంది. అలా రాజ్ రాగానే కనకం రాజ్ కి ఎదురెళ్ళి బాగున్నారా అల్లుడు గారు అని అంటుంది. అప్పుడు రాజ్ ఏదో అలా ఉన్నాంలేండి అత్తయ్య గారు, ఇంతకీ మీ కూతురు ఎక్కడా అని అంటాడు. అప్పుడు కనకం నా కూతురే కాదల్లుడు గారు, మీ భార్య కూడా. మీరు మీ బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు రాజ్ నేను ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు ఆ నిజాన్ని మీరంతట మీరే తెలుసుకుంటారు అని అంటాడు. అప్పుడు కనకం రాజు చెప్పింది అర్థం కాక కావ్య లోపలుందల్లుడు గారు అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటిది కళావతి, ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు అని అంటాడు. అప్పుడు కావ్య నేను ఆ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసానో మీకు తెలీదా, ఉత్తరం రాసి పెట్టే వచ్చాను కదా అని అంటుంది. అప్పుడు రాజ్ ఇలా వచ్చేస్తే ఇంట్లో అందరూ కంగారు పడతారు కదా కళావతి అని అంటాడు. అప్పుడు కావ్య మరి మీరు నా బిడ్డని చంపాలనుకున్నప్పటి నుండి నేను కంగారు పడుతూ బ్రతకడం లేదా అండి అని అంటుంది. అప్పుడు రాజ్ చూడు కావ్య, నేను ఏం చేసినా కానీ నీ మంచికే చేస్తాను, నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిది అని అంటాడు. అప్పుడు కావ్య సరేనండి, మీరు నాకు చేయాలనుకుంటున్న ఆ మంచి ఏంటో చెప్పండి, మీ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పండి, పోనీ మీ నిర్ణయాన్నన్నా మార్చుకోండి అని అంటుంది. అప్పుడు రాజ్ నేను నా నిర్ణయానికి గల కారణాన్ని చెప్పలేను అని నీకు ముందే చెప్పాను కదా కళావతి అని అంటాడు. అప్పుడు కావ్య అయితే నా బిడ్డని చంపుకోమంటున్నారా, మీరు నాకు చేయాలనుకుంటున్న మంచి అదేనా, ఏ తల్లికైనా తన బిడ్డని దూరం చేస్తే అది మంచి అవుతుందా, మహా పాపం అవుతుంది. మీరు కోరుకుంటున్నట్లుగా మీతో కలిసి నేను ఆ ఇంటికి రావాలంటే మీరు మీ నిర్ణయాన్నన్నా మార్చుకోండి, లేకపోతే కారణాన్నన్నా చెప్పండి అని అంటుంది. అప్పుడు రాజ్ నేను నా నిర్ణయాన్ని మార్చుకోను కళావతి, అలాగని కారణాన్ని కూడా చెప్పను, నువ్వెంతవరకు చేసింది చాలు, పద మన ఇంటికి వెళ్ళిపోదాం, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోను, అలాగని కారణాన్ని చెప్పను అని అంటే నేను కూడా ఈ ఇంట్లో నుంచి ఆ ఇంటికి వచ్చే నిర్ణయాన్ని కూడా తీసుకోను, నా నిర్ణయాన్ని కూడా మార్చుకోను, నా పుట్టింట్లోనే ఉంటాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కనకం కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటుంది. అల్లుడు గారు మీ సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఎందుకని మీరు మీ బిడ్డని చంపాలనుకుంటున్నారు, దాని మనసుని ఎందుకని అంతలాగా గాయపరుస్తున్నారు అని అంటుంది. అప్పుడు రాజ్ ఆ విషయం బయటికి చెప్పలేకే కదా అత్తయ్య గారు నేను ఇన్ని పాటలు పడుతున్నాను అని అనుకొని కావ్య తనతో రాను అని చెప్పేసిందని రాజ్ ఇంకక్కడి నుంచి మౌనంగా వచ్చేస్తూ ఉంటాడు. తిరిగి ఇంటికి రాగానే అపర్ణ నా కోడలు వచ్చిందా, ఏదిరా నా కోడలు అని అంటుంది. అప్పుడు రాజ్ కళావతి రానందమ్మా అని అంటాడు. అప్పుడు అపర్ణ ఎందుకు రానంది అని అంటుంది. అప్పుడు రాజ్ నేను తనకి నా నిర్ణయానికి గల కారణాన్నైనా చెప్పాలంట, లేకపోతే నా నిర్ణయానన్నా మార్చుకోవాలంట, నేను అలా చేయనని చెప్పాను, తను రానని చెప్పింది అని అంటాడు. అప్పుడు అపర్ణ మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం, నువ్వు కావ్యని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం, కానీ నా కోడలు ఈ ఇంటికి వచ్చి తీరాల్సిందే అని అంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.